ఎలా ఉంది? బాగుంది, చాలా చాలా బాగుందండి. అంటే నేను వేరే ప్లేసెస్ దగ్గర కూడా తిన్నాను, బట్ ఇక్కడ తిన్నంత టేస్ట్ ఎక్కడా లేదు. చాలా బాగుంది. మ్యాటర్ ఏంటంటే నేను మన బంటి ఆఫీస్ నుంచి వస్తూ మధ్యలో ఒక దగ్గర మస్కా బన్ తిన్నాడంట. ఆ బన్ అసలు ఏం నచ్చిందో తెలియదు. ఈవేళ ఆ బన్ తిన్నాను 15 కిలోమీటర్లు తీసుకెళ్తున్నాడు. ఫైనల్ గా స్టాల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడైతే చాలా ఫ్లేవర్లు ఉన్నాయి. బిల్లు కట్టేది బంటియే కదని చెప్పి అన్ని ఫ్లేవర్లు ఆర్డర్ ఇచ్చేసాం. ఓ పక్క చేస్తుంటే మనం తినడం అయితే మొదలెట్టాం. తిన్న తర్వాత తెలిసింది అసలు మన బంటి ఎంత దూరం ఎందుకు తీసుకొచ్చాడా అని. టేస్ట్ అయితే చాలా బాగుంది. మన బంటి ఎంత దూరం తీసుకురావడంలో తప్పే లేదు. అంతలోనే మన బంటి వెళ్ళి అక్కడ ఇంటర్వ్యూ చేస్తున్నాడు. స్టాల్ పెట్టాలన్న ఐడియా ఎలా వచ్చింది? అంటే మధ్య మస్కా బన్ అనేది ట్రెండ్ గా ఉంది కదా, సో మన కూరపాలెంలో ఎక్కడా లేదు. ఇక్కడ కూరపాలెంలో కూడా అందరికి రుచి చూపిద్దామని పెడదామని అనుకున్నాము. సో 2 months నుంచి అనుకున్నాము, అలా అలా ఇప్పటికి అయ్యింది అనమాట. ఎక్కడ నేర్చుకున్నారా ఇదేమన్నా? అంటే మొత్తం బటరు మిల్క్ మేడ్ తోనే కదా అంతా. సో చాక్లెట్ ఫ్లేవర్, మస్కా, స్ట్రాబెర్రీ, గులాబ్ జామ్, పీనట్ అన్ని ఫ్లేవర్స్ మేమే ఓన్ గా రెడీ చేస్తాం. బటరు మిల్క్ మేడ్ మిక్స్ చేసి అన్ని క్రీమ్లు మేమే రెడీ చేసి తీసుకొస్తాము. టైమింగ్స్ అడ్రస్ కూడా వాళ్ళ మాటలోనే వినండి. ఎవ్రీ డే ఈవినింగ్ 4 to 8:30 వరకు ఉంటది. ఎగ్జాక్ట్ అడ్రస్ చెప్పాలంటే ఎలా చెప్పొచ్చు నేను? రాయల్ మండి ఆపోజిట్ ఉంటది, లేదంటే ఇటు జూడియోకి ఆపోజిట్ దువ్వాడ వెళ్లే వేలో జూడియో ఆపోజిట్ లో కానీ రాయల్ మండి ఆపోజిట్ మధ్యలో ఉంటది. కూరపాలెం ఏరియా. మనతో పాటు అక్కడ తినడానికి వచ్చిన రివ్యూ కూడా తీసుకున్నాం. వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చింది. బాగుంది, చాలా చాలా బాగుంది. ఫైనల్లీ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇద్దరు లేడీస్ టేస్టీ అండ్ హైజీనిక్ గా మస్కా బన్ స్టాల్ అయితే రన్ చేస్తున్నారు. ఇదైతే ఎటువంటి ప్రమోషన్ కాదు. ఒకసారి అక్కడ చెప్పిన అడ్రస్ కి వచ్చి ట్రై చేయండి. మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. అలాగే నాతో పాటు మీరు కూడా సపోర్ట్ చేస్తూ వీడియోకి ఒక లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.